ఒక్క సదస్సు 613 ఎంఓయూలు, 13,25,716 కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు. 3 ముక్కల్లో ఇది విశాఖ సిఐఐ సదస్సు సారాంశం. ఇది అందరికీ తెలిసిందే, అన్ని పేపర్లు న్యూస్ ఛానల్స్లోనూ వచ్చిన వార్తే. కానీ దీని వెనుక కథ చాలా ఉంది. ఈ సదస్సు ఇంతలా సక్సెస్ కావడానికి పెద్ద తపస్సే చేశారు. అసలు ఈ సమ్మిట్ సూపర్ హిట్ కావడానికి కారణాలు ఏంటి? ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి దోహదం చేసిన అంశాలేంటి? కూటమి ప్రభుత్వాన్ని ఇన్వెస్టర్లు అంతలా ఎందుకు విశ్వసించారు? అసలు ఏ రంగాల్లో పెట్టుబడుల వరద పారింది? ఏ ప్రాంతాల్లో ఉపాధి లభించనుంది? వాటికి మన స్వర్ణాంధ్రప్రదేశ్లో ఉన్న భవిష్యత్ ఏంటి? ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం. ఈ సదస్సు సక్సెస్ వెనుక ప్లానింగ్ ఆయనదే అనుకున్నాం కదా. ఆయనే యువ మంత్రి నారా లోకేష్. అవును, సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు లోకేష్ విస్తృతంగా పర్యటించి ఇన్వెస్టర్లను రప్పించారు. మంచి ప్లానింగ్తో వారి ముందు ఏపీ ఎజెండాను ఉంచారు. కూటమి ప్రభుత్వాన్ని పెట్టుబడిదారులు నమ్మాలంటే ఏం చేయాలో అదంతా చేశారు. అందుకే దేశ విదేశాలకు చెందిన ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. భారీగా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ఇన్వెస్టర్లను ఎన్నో అంశాలు ఆకర్షించాయి. ప్రధానంగా ప్రభుత్వ పారదర్శకత వారిని ఆకట్టుకుంది. కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని వారు పరిశీలించారు. రాష్ట్రం ఏర్పడ్డ ఈ 17 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని గమనించారు. ప్రధానంగా ఎవరైనా పరిశ్రమలు స్థాపిస్తామని వస్తే వారికిస్తున్న అనుమతులు, వివిధ శాఖల నుంచి వస్తున్న క్లారిఫికేషన్ లాంటి అంశాలు పెట్టుబడిదారులను కట్టిపడేశాయి. వివిధ శాఖల మధ్య సమన్వయం కూడా వారికి నచ్చింది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ సదస్సు ద్వారా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఏపీ ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ హబ్గా అవతరించింది. సంప్రదాయ పరిశ్రమలే కాకుండా మరెన్నో సరికొత్త సెక్టార్లలో ఇన్వెస్టర్లకు భవిష్యత్ కనిపించింది. అందుకే రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, మీడియా టెక్నాలజీ, లాజిస్టిక్స్ లాంటి రంగాల్లో కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లకు ఇక్కడి పరిస్థితులు కూడా నచ్చాయి. ప్రధానంగా ఇక్కడ నడుస్తున్న పరిశ్రమలు, అందులో పనిచేస్తున్న కార్మికులు, స్థానిక పారిశ్రామికవేత్తల వ్యూహాలు వారిని బాగా ఆకర్షించాయి. ఇప్పటికే ఇక్కడ ఎన్నో బహుళజాతి సంస్థలు ఉండడం, స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు వ్యాపారాలు సాగిస్తుండడం వారిలో విశ్వాసాన్ని పెంచింది. మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదల కూడా వారిలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇన్ని సానుకూల సంకేతాలు ఉన్న రాష్ట్రాన్ని ఏ ఇన్వెస్టర్ మాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పండి? అందుకే విశాఖ సిఐఐ సదస్సు వేదికగా పెట్టుబడుల ప్రవాహం కనిపించింది. ఇక విశాఖ వేదికగా చేసుకున్న ఎన్నో ఎంఓయూలు రాష్ట్ర భవిష్యత్తును కళ్లకు కడుతున్నాయి. ఇవి ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. విభిన్నమైన పరిశ్రమలు భిన్నమైన ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ఈ పరిశ్రమలు నెలకొల్పనున్నారు. దీంతో ప్రాంతీయ విద్వేషాలకు భవిష్యత్తులో తావే లేకుండా పోతుంది. ఇది కూడా పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఒక ఇన్వెస్టర్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు అక్కడి పరిస్థితులను గమనించాకే ముందడుగు వేస్తారు. అలా పెట్టుబడిదారులకు మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఒక బంగారు గనిలా కనిపించాయి. విశాలమైన సముద్ర తీరం, భారీ పోర్టులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, అందుబాటులోకి వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ లాంటివి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. అంతేకాదు, ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ జోన్లను చూసి ఇన్వెస్టర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి వచ్చి కంపెనీ పెట్టాలంటే అందుకు తగ్గ ఉద్యోగులు దొరుకుతారా లేదా అని కూడా పరిశీలిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్రంలో ఏ రంగాల్లో ఎంతమంది నిష్ణాతులు ఉన్నారో అన్ని లెక్కలను సేకరించింది ప్రభుత్వం. ఈ వివరాలు తెలుసుకుని పెట్టుబడిదారులు షాక్ అయ్యారు. ఇంత ప్రిపేర్డ్గా ఉంటే ఎవరు మాత్రం సై అనరు చెప్పండి? ఇక విదేశీ ప్రతినిధుల సహకారం ఈ సమ్మిట్ ప్రాముఖ్యతను పెంచింది. జపాన్, దక్షిణ కొరియా, యుఏఈ, యూరోపియన్ దేశాలతో పరస్పర సంబంధాలు, సరిహద్దు సహకారాలు మరింత విస్తృతమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడానికి విశాఖ సిఐఐ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ గ్రోత్కు ప్రాధాన్యతనివ్వడం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ప్రపంచంలో ప్రతి దేశం ఇప్పుడు ఇదే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ కూడా పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఓ బ్లూ ప్రింట్ తయారు చేసింది. రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ప్రోత్సాహం లాంటి అంశాలు అందరినీ అట్రాక్ట్ చేశాయి.
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ఒక వినూత్న కేంద్రం అని భావించేలా ఈ చర్యలు ప్రభావం చూపాయి. సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, అద్భుతమైన నెట్వర్క్ లాంటి సౌకర్యాలు కూడా పెట్టుబడిదారులను అట్రాక్ట్ చేశాయి. సిఐఐ సమిట్ వేదికగా జరిగిన B2B, B2G సమావేశాలు ఇన్వెస్టర్లకు ఎన్నో అంశాల్లో క్లారిటీ ఇచ్చాయి. స్టార్టప్లు, MSMEలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఈ సదస్సులో ఎన్నో చర్యలు చేపట్టారు. AI ఆధారిత టెక్నాలజీ, రియల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ డాష్బోర్డులు, వర్చువల్ పెవిలియన్ వంటి డిజిటల్ టెక్నాలజీ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. డిజిటల్ పాలనలో రాష్ట్రం స్థానమేంటో నిరూపించింది ఈ సమిట్. ఆంధ్రప్రదేశ్ను సాంకేతికంగా ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను అంచనా వేయడానికి ఈ సమ్మిట్ ఒక వేదికగా నిలిచింది. లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, పరిశ్రమలకు కావలసినంత భూమి లభ్యత ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని ఆకర్షించాయి. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలన ఎలా ఉందో కూడా ఈ సదస్సు ద్వారా తెలిసొచ్చింది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం 5-10 ఏళ్లకు సంబంధించిన పెట్టుబడులు కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సమ్మిట్ ఇది. అంటే సీఎం చంద్రబాబు చెబుతున్నట్టు స్వర్ణాంధ్ర 2047 దిశగా ఈ సమ్మిట్ ద్వారా బలమైన అడుగులు పడ్డాయి. ఏపీ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేలా ఈ సదస్సు దోహదపడింది. ఈ ఒకే ఒక్క సమ్మిట్ ఫ్యూచర్ ఏపీని మన ముందు ఆవిష్కరించింది. పెట్టుబడుల్లో నమ్మకం పెంచడమే కాదు, రాష్ట్ర ప్రజల్లోనూ విశ్వాసాన్ని నింపింది. ఇదంతా సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో, మంత్రి లోకేష్ ప్లానింగ్తో మన కళ్ల ముందు కనపడుతున్న సక్సెస్.